హ్మ్. సో అలాంటి ఒక లవ్ స్టోరీ ఇప్పుడు రాయాలంటే ఈ జనరేషన్కి నేను ఐ గో విత్ సిద్ధు జొన్నలగడ్డ ఆర్ కిరణ్ అబ్బవరం. ఓ ఓకే. దే సూట్ దిస్ రోల్ వెరీ వెల్. ఓ సార్ కోపాన్ని కూడా కామెడీకి ఎలా కనెక్ట్ చేయగలిగారు సార్? ఏ కోపం? ఎందుకంటే చంద్రమోహన్ గారు అక్కడ ట్రైన్లో సీన్ కావచ్చు, సునీల్కి వచ్చే ఫ్రస్ట్రేషన్లో వచ్చే కామెడీ కావచ్చు, ఇలా ప్రతి చోట ఇది కొంచెం సీరియస్ అనే టాపిక్ కరెక్ట్గా అలా చమక్లా సీరియస్ పేలుతుంది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఫన్ జనరేట్ అవుద్ది. మనసంతా నువ్వే అనుకున్నాం ఎక్సెప్ట్ మన సెకండ్ హాఫ్ లో లవ్ లో వచ్చే రియల్ హ్మ్. ఎగొని ఆ సెపరేషన్ వల్ల వచ్చే పెయిన్ తప్ప హ్మ్. మిగిలిన సినిమా మొత్తం హ్మ్. ప్రతి సీన్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఎ జోక్ అండ్ ఎండ్ విత్ ఎ జోక్. ఓకే. నో మ్యాటర్ వాట్ అన్నది క్లియర్ గా స్క్రీన్ ప్లే చేసినప్పుడు అది పరచూరి వెంకటేశ్వర గారి డెసిషన్. హ్మ్. బలవంతంగా నవ్వించి పడేయటమే. అక్కడ మాత్రమే దాన్ని జెన్యున్ గా ట్రీట్ చేయాలి. క్లైమాక్స్ లో అమ్మాయి అని తెలిసిన తర్వాత నుంచే ఎమోషనల్ కదా, అప్పటిదాకా ప్రతి సీన్ లైటర్ వైన్ లో చేసేద్దాం. హ్మ్. హ్మ్. సో కథ ప్రకారం ఆ సీన్ ఎంత హీట్ అయినా దాన్ని ఒక జోక్ తో ఫినిష్ చేద్దాం. హ్మ్. హ్మ్. సో దట్ ఆడియన్స్ మళ్ళీ నెక్స్ట్ సీన్ మూడ్ లోకి నవ్వుతూ వెళ్ళాలి అన్నది అది కరెక్ట్ గా ఆయన స్ట్రాటజీ ఆఫ్ రైటింగ్ దిస్ స్క్రీన్ ప్లే అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. చంద్రమోహన్ గారు అండ్ సుధా గారు, సునీల్ అండ్ ఐ థింక్ చెల్లెడిగా నటించారు. సారీ మీ పేరు మంచి శిరీష గారు కావచ్చు. అట్ ద సేమ్ టైం ఉదయ్. వాళ్ళని చూసిన ఒక ఫ్యామిలీలో అనిపించింది స్క్రీన్. ఆఫ్ కోర్స్ ఆ స్క్రీన్ మీద పండించారు మొత్తం అంతా కలిసి. ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉండేవాళ్ళు అండ్ మీన్ షూట్లో ఎలా ఉంటారు మొత్తం? సేమ్. చంద్రమోహన్ గారు చాలా అల్లరి సెట్ లో. అవునా? మామూలు కాదు, ఆయన వెరీ జోవియల్. బచ్చుగా ఒక ఘటన ఏమని చెప్తారు? మన సినిమాల్లో లాగే చాలా అందరూ కూర్చుని ఉన్నారు, ఉదయ్ సునీల్ ఇటు నుంచి వస్తారు అనగానే షార్ట్ రెడీ అని షార్ట్ పెట్టంగానే ఈయన కావాలని ఇలా పడుకునేవాడు అడ్డంగా. సో మిగిలిన ఆర్టిస్టులు ఆ సోఫాలో కూర్చోవాలని ఆల్రెడీ అసిస్టెంట్లు చెప్పుంటారు. వాళ్ళేమనుకునే వాళ్ళు ఈయన యాక్షనే పడుకోవటం అనుకుని వాళ్ళు ఆ చుట్టూ అక్కడ ఇక్కడ నుంచునేవాళ్ళు. నేను వచ్చి మీరందరూ కూర్చుని ఉండాలి కదా, ఏంటి ఎంతసేపు ఇంకా అక్కడ ఇక్కడ నుంచున్నారు ఏంటంటే, అది కాదు ఆయన పడుకున్నారు అంటే మీరెందుకు సార్ పడుకున్నారంటే, అందరూ కూర్చున్నారు అంటే కూర్చోవాలా, ఏమన్నా రోబోటిక్ గా ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు ఇంట్లో, నేను ఇక్కడ ఇలాగే పడుకుంటాను, మీరు ఆగండి సార్ నా నెక్స్ట్ షాట్ కంపోజిషన్ పోతుంది మీకు దండం పెడతాను మళ్ళీ ఆయన ఊరికి ఏడిపించిన